వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అవును అర్సక్క, మరి ఇయ్యల్లా ఏం వీడియో చేసుడు? ఈ రోజాయే మనము అంతకు ముందు చేసినాం కదా పల్లెటూరులో లేచిపోతే పార్ట్ 1 పార్ట్ 2 అని. పార్ట్ 3 పంచాయతీది 2-3 సార్లు ట్రై చేస్తే అది మధ్యలో అయిపోయింది, కాలేదు. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆ పార్ట్ 3 పంచాయతీ ఏం జరిగింది ఎట్లా అయింది అనేది పెట్టమంటురే. అవును నర్సక్క, నిజంగానే మనము అది చేసుడు మర్చిపోయినాం. మరి చేద్దాం ఇవాళ కంపల్సరీ. సో మేము కూడా పోతున్నాం పంచాయతీకి, మీరు కూడా రండి. పంచాయతీ ఎట్లా జరుగుతుందో పల్లెటూరులో లేచిపోతే అనేది పార్ట్ 3 ఈ రోజు ఖచ్చితంగా చూడండి. ఈ మల్లక్కనైతే ఇంకా వెళ్తలేదు. నాకు పొద్దుగా వచ్చి చెప్పింది జరగ పంచాయతీ పోంగా నన్ను విలుగుర్రి అని. పాపం మల్లక్క ముసలోనికి వేసే వరకు వాళ్ళైతుంది మల్లక్కకు. ఓ మల్లక్క ఉన్నవా ఇంట్లో? మేము పోతున్నాం, మరి అత్తవరావా? ఏం పుట్టిందే గంతగానం మొత్తుకుంటా అన్నావు? నువ్వైతే అంటే ఆగనే ఆవు, పంట లేవనే లేవు. మేము పంచాయతీ పోతున్నాం మల్లక్క, నువ్వు రావా? నేనెందుకు రానే? ముసలోనికి బుక్కడంత వేసినా తింటాండు. తిని అడవారేసి కట్టుకుంటాడు కానీ జల్ది పోదంగా. నీకైతే ఉబ్బే ఆగుతలేదే నర్సి. మరిగా అది కడుపుతోని ఉంది అని అన్నారు కొంతమంది. మరి అది కడుపుతో ఉన్నదా లేకపోతే ఆంతోటే పోతా అంటదా అవ్వాయతోటి ఉంటా అంటదా? చూడద్దా మల్లక్క మనం జల్దిరా. అవునవును నిజమే, పార్రి. సరే పార్రి పోదాం. ఏమైందా పోరి, ఇంకా రాలేదా? అత్తున్నామన్నారు నర్సక్క, దగ్గర దాకా రావచ్చు. అవునా, ఎవరికో పెద్ద మనిషికి చెప్తానంటారు కదా, చెప్పిర్రా? చెప్పినాం ఆయన కూడా దగ్గర దాకా వచ్చిండు అన్నాడు. కూసరి నర్సక్క అట్లా. ఏం కూర్చుంటాను తీయే, అలా అయితే రాని. ఇంకా రాలేదారా రమేష్ వాళ్ళు? రాలేదే అన్న, నువ్వైతే రాయే, వాళ్ళు అత్తరు, దగ్గర దాకా రావచ్చు. మరి అసలు ఈ కథ ఎప్పడుతుంది నడుతాందిరా, నీకు తెలియదారా? మరి నాకేం తెలిసే అన్న. నేను ఏదో పిల్లలు చదువుకుంటారు బయటకు పోతారు అని ఆన్లైన్ క్లాసులు అంటే నేను ఫోన్ కొనిచ్చిన. ఆ ఫోన్ మునుగా అది ఎప్పడుతుంది దాంతో మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. పోలీస్ స్టేషన్కి పోతే మేము ఆంతోటే ఉంటానని అంటాంది. ఆ పోలీసులు ఉండి బయట మాట్లాడుకోర్రు అన్నాడు. అవునా, మరి పెళ్లి చేసుకున్నారా? అలా వాళ్ళకని చూస్తే చేసుకున్నట్టే ఉన్నరే. ఇక లేచిపోయిన పెళ్లి చేసుకోరా అనవ్వా. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఎటోళ్ళటు ఇగ్గుకపోతారని వాళ్ళు ముందుగానే పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండవచ్చు. గంతే గాని మీరు కూసోపోయిర్రవ్వా, ఎందుకు నిల్చున్నారు? రాయబాపు రాజేరా కూర్చుందురా. అవునా సవ్వ చెప్పకుండానే ఊరుకు వచ్చినావు. ఏమైనా పెళ్ళి ఆపేరంటమా? నువ్వు రావా మెల్లగా అని నేను వచ్చిన. జర గడిని కూసో, మా ముంగట కూసోకు. మొన్ననే నీ బాగోతం బద్దలైంది మా ముంగట కూసుంటే. ఏం బద్దలైందా మీరు బాలేదు మాట్లాడతారు. అవ్వా, ఆ రోజు పిత్తి మా ముక్కులన్నీ నాశనం చేసింది ముసలముండ కొడుకు. మళ్ళీ వచ్చిండు వీడు, ఇంకా ఈడ కూర్చుంటాడట. ఆగో మళ్ళక్క మళ్ళీ నీ ముందే కూర్చున్నాడు కదా ముసలోడు. ఏమోనే, ఈ ముసలోనితో కోసనే ఉన్నది. ఆగో అత్తారే. అబ్బో, అది చేతి వేసి పెడతలేదు, చూసిర్రా? సిగ్గు లేదు, కొంచెం కూడా మానం లేదానే? నిన్ను 20 ఏండ్లకే పెంచింది, గిందికే రానే? మమ్మల్ని గింత పని చేసినావు, ఊళ్ళే మా ఇజ్జత్ మానం తీసినావు, సిగ్గులేందానా? మా కడుపులా చెడగొట్టినవే నిన్ను. ఆ రోజే పుట్టినప్పుడే చంపుతైపోవు, మాకు ఇంత బాధ ఉండకపోవు, ఇంత గోసు ఉండకపోవు. ఆగుర్రి రమేష్, వాళ్ళు వచ్చిర్రు కదా, మనం మాట్లాడదాం శాంతంగా. ఆవు బాలేపో, చూస్తే నల్లికుట్ల దాని లెక్కనే ఉండు. ఎప్పుడన్నా మందలిస్తేనే అను అసొంటిది గింత పెద్ద పని చేసింది. నీ అక్క ఇయ్యాల రేపు ఎవరిని నమ్మత్తలేదు నల్లికుట్లను. అవునే పోరి, ఇయ్యాల రేపు నల్లికుట్లోళ్ళే ఇంత పెద్ద పనులు చేస్తారు. మన లెక్క బడబడ ఉన్నోళ్ళమే నయ్యం. అవునే, నీకు ఆంతోటి పోయేటప్పుడు ఒక్కసారన్నా మేము గుర్తుకు రాలేదే? దొంగముండా, నీకు ఫోన్కో పైసలు లేకపోతే ఆ అమ్మది షైను కుదబెట్టి పైసలు తెచ్చి నీకు ఫోన్ కొనిచ్చినాం ఆన్లైన్లో క్లాసులు అంటే. నువ్వు ఆన్లైన్లో క్లాసులు అని చెప్పి ఈ క్లాస్ చేసినావే మమ్మల్ని. గింత ఇజ్జత్ పని చేసినావు, మమ్మల్ని తలెత్తుకోకుండా చేసినావు. దొంగముండా, అక్కున్నది కాదే, అక్కుండంగా నీకు ఇప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా? వానితోటి పోయినావు. నీకు లేదారా ఓరు వారి సిగ్గు మానం లేదారా? నీకు ఉన్నదే నాకు పొల్ల ఆడపిల్లను ఏం మాయ మాటలు చెప్పి తీసుకుపోయినవురా నువ్వు, సిగ్గులేని పాడుకోవు. ఓ అవ్వా, ఏదన్నా ఉంటే మీ పిల్లలు అనుకోరు గాని మా పిల్లగాడిని అనకుర్రి. అనకుండా ఎట్లుంటాము? నువ్వేమని నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ పోరి నీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి ఓ అని ఎలగొట్టవా? ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. అబ్బా, ఈ ముసలోడు మళ్ళా విత్తి పాడైండే, మురుగు వాసన వస్తుంది. గబ్బు వాసన పోడుగాను. ఈ ముసలోడిని గీడెందుకు కూసమ్మన్నారే? మళ్ళా కాటు బొమ్మన్. అంతా పిల్లేరిన వాసన వస్తుంది, గబ్బు.
మీరు సప్పుడే కుండూరు నిన్ను అలా అడుగుతా కదా. అవునయ్యా, పిల్లగానికి నువ్వేమైతావు? నేను బాబాయ్నయ్యా, ఇగో ఈమె మా భార్య. అవునా, మరి ఇల్లు నీ ఇంటికే వచ్చిర్రా? చక్కగా ఎటు వేయిర్రు? నా ఇంటికి రాలేదయ్యా, ఫస్ట్ పెళ్లి చేసుకున్నాకనే మాకు ఫోన్ చేసిర్రు. బాబాయ్కి ఇట్లా పెళ్లి చేసుకున్నా, నేను పోలీస్ స్టేషన్ కాడికి వస్తానా, మీరు రార్రి అని ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక మేము వచ్చినాం. ఈయనకు తల్లిదండ్రి లేడని విన్నాం, నిజమేనా? అవునయ్యా, లేరు, చిన్నప్పుడే చచ్చిపోయారు. చచ్చిపోతే మేమే చదువుకున్నాం, మేమే పెంచినాం. పోరేందో కళ్ళు మూసుకున్నది. అవునారు సవ్వా. ఓ అది పిల్లి కళ్ళ పోరి, ఎప్పుడు గట్టిన నాలుగు ముఖం ఎత్తది నల్లిదాని లెక్క. అవునే పోరి, నీకు పెళ్లి చేసేదాకనన్నా బాగలేదే. 20 సంవత్సరాలకి నీకు పెళ్లి ఆదికొచ్చిందా? మీ నాన్నది అవ్వది తల లేకుండా చేసేసినావు. ఆగు నర్సవ్వ, నువ్వు చేరా, నేను మాట్లాడతా కదా. తోటి పిల్లలు చూసి నేర్చుకుంటారు ఏం కథలు, ఏం లంచ కథలు ఇవన్నీ. ఫోన్లు పాడగాను, ఫోన్లు వచ్చినప్పటి నుండి అన్ని లంచ కథలు పడతారు, ఇంట్లోండే అన్ని నడిపిస్తారు. మరి ఇక ఫోన్ కొనియద్దా వాసంటప్పుడు? కొనియపోతే ఊకుంటుర్రా అనయ్యా, సత్తమని బెదిరిస్తారు. మా అవ్వగారింటి కాడ కూడా యోగిదే పని. ఏమనేమంతో ఫోన్లు మాట్లాడు, బండి మీద పోవుడు. ఆయనతో ఓ రోజు అది అన్న అన్న అన్నది ఎవలే అల్లు అని అడిగితే ఆయనతో రోజు యోగితనే లేచిపోయింది. అవునే, ఇలా రేపు ఎవరైనా అడిగితే అన్నలని అంటారు, ఇక చూసేవాళ్ళకేమో మిండలైతారు. అవు పిల్ల, మీ అయ్య అవ్వకు ఆ పిల్లగాడంటే ఇష్టం లేదు. మీ అవ్వ అయ్యకెళ్ళట రా. నేను రాను, సచ్చినా బతికినా నేను ఈయనతోటే ఉంటా. అవి చూసినవా, లంగముండ చూసినవా? 20 సంవత్సరాల నుండి సాధింది వేయింది, పెంచింది వేయింది, దొంగముండ. ఈ 2 రోజులు కాలేదు వాడొచ్చి, వాడే కావాలట, వానితోటే ఉంటుందట. ఓరు ముసలోడా, ఏంది వచ్చి పాడైనరా, మళ్ళీ విత్తుతున్నావా? ఏ ఊకోనారు సవ్వా, ఏడికొచ్చినా ఏమో నన్ను పిత్తుతన్నవా అంటారు. నేనేడ విత్తినా ఏమో, మీకు ఆపద తెలియదు, సంపద తెలియదు. అవు నీకు బాగా ఎరక. అప్పడుసుంది విత్తుకుంటా మా ముక్కులని నాశనం చేస్తాను. ఏ ఆగుర్రి, మీ గుసగుస పాడుగాను, గటు ముచ్చటిననియ్యరు, మన్నిననియ్యరు. ఈ ఆడక్కలే గంత కర్మానికన్నా కూసుంటి కదీడా. ఓ బాపు, మేం కూర్చున్నామే కర్మానికి, నువ్వు కాదు. అబ్బా, మరి ఎన్ని రోజులైతే అందవ్వా ఈ కథ నడపబట్టి? అవు పిల్లగా, ఏం పేరు నీది? నా పేరు సురేషు. అవునా, ఎన్ని రోజుల నుండి నడుస్తుంది మీ లవ్ స్టోరీ? మరి 3 సంవత్సరాలు. కాలేజ్ అని చెప్పి ఈ కాలేజ్ నడిపించిర్రు ఇద్దరు కలిసి. సిగ్గులేని బాడుకోవు, సిగ్గులేని జన్మ. ఓ అయ్యా, నీకు మళ్ళా చెప్తానా, ఏదన్నా ఉంటే తిట్టకుర్రి, మీరు మాట్లాడుకున్నాక అది గాని తిట్టకుర్రి చెప్తానా, మాటలు మర్యాదగా రానియుర్రి. ఇక వాళ్ళు కొంచెం కోపం మీద ఉంటారు కదా నవ్వా. అవునా, మరి పిల్లగానికి అయ్యా అవ్వ లేరేమో, మరి ఏమన్నా ఆస్తున్నదా? పిల్లగాడు ఏం పని చేస్తాడు? మాకు బొచ్చడు ఆస్తుంది అయ్యా. పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నెలకు 1,00,000 రూపాయల జీతము. పిల్లగానికి పెద్దపల్లిలో రోడ్కే బిల్డింగ్ ఉన్నది, ఆయన పేరు మీద ఉన్నది. ఆయనకు 6 ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలం కూడా మేము పాలకిస్తాం. ఆ చిన్న పైసలు కూడా పిల్లగాని పేరు మీదనే ఫిక్స్ చేస్తాం. మాకంటూ ఒకటే ఆడపిల్ల. ఇక ఆడపిల్ల మందం నేను సంపాదించుకున్నా. మా అన్న ఉన్నప్పుడు ఆ పిల్లగాని మందం మస్తు సంపాదించిండు. ఇక వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి మా చేతిలో పెట్టిర్రు. ఇక మేమే సాదుకుంటా వస్తాం. అవునా, మరి పిల్లగాడు ఎక్కడ పని చేస్తాడు? ఇంట్లోనే వర్క్ చేస్తాడు, నెలకొకసారా లేకపోతే వారానికి ఒకసారన్నా ఆఫీస్కి పోయి వస్తాడు అంతే. ఇంకేందే లచ్చి, రమేష్ గారు పిల్లికి బిచ్చమియ్యడు, కోటీశ్వరుడు అల్లుడు దొరికిండు. ఇక వీడాగడే, వీడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడే పెళ్లికి. వింటున్నావా రమేషు? ఆగో 6 ఎకరాల పొలం ఉందట, పెద్ద పిల్ల రోడ్డుకు బిల్డింగ్ ఉన్నదట పిల్లగాని పేరు మీద. పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ అట. చూడు రే, వాళ్ళ ముఖాలు వెలిగిపోతాన్నాయి. అరే వీడు ఏం మనిషే, ఈ ముసలి బాడుకోవు, ఏమో నోరంతా ఎల్లబెట్టుకుంటా ముద్లకే విత్తుతాండు. చీ నీ అక్క, నేను ఘటన పోతా, వాసన భరించలేకపోతానా. అబ్బో మళ్ళక్క గడిపోయినవా, నీ పని మంచిగా ఉంది, ఇక్కడ గబ్బు వాసన వచ్చి పాడైతుంది కదా. ఓ ముసలోడా, జర గడ్డి కూసోపో. కట్టి అందుకొని పెట్టి పెడతా, ఊకే నాతో తలుగుతారు మీరు. వచ్చింది పంచాయతీకా లేకపోతే నాతోటి తలగడానికా? ఓరి బాడకో, కట్టి అనుకుని పెడతా అంటే అదే కట్ట పట్టుకుని ఈ మీద చంపుతా మళ్ళా. నీతోనే ఎవడు పెట్టుకుంటాడు? మరి మీ బిడ్డనైతే మీతోటి రాను అంటాంది, మరి ఒప్పుకుంటారా? పెళ్లి చేస్తారా? ఏమంటవే? ఇక అది రాను రాను అని అంటాంది. మరి ఏం చేద్దాం, నువ్వే చెప్పు.
మీరు పక్కకు పోయి మాట్లాడుకొచ్చుకోపోర్రి. ఇక వాళ్ళైతే ఒకళ్ళు నిడిచి ఒకళ్ళు ఉండా అని అంటుర్రు. మరి పెళ్ళి అయితే వేసుకున్నారట, మీరు పోయి పక్కకు మాట్లాడుకోవర్రి. మరి మీ బిడ్డ మీకు కావాలి, ఇద్దరిని ఒప్పుకుంటామని అంటేనేమో సై, ఇక లేదు అని అంటే మరి తర్వాత ముచ్చట. ఒప్పుకుంటాడు కానీ ఇక ఆయనకి గంట వస్తుందన్నాక ఇక ఒప్పుకోడా? ఒప్పుకుంటాడే, ఎందుకంటే ఈయన దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా కట్నం పోసి ఆడి పూరగలను బయటకి ఇవ్వడానికి? ఈడికైనా ఏమనుకుంటాడు? పోరి పట్టింది కానీ నల్లి లెక్కుండి బంధవత్తునే పట్టింది. అవులచ్చక్క అదృష్టమంత్రాలేందే. చెప్పే ఏమంటావు? గంత ఆస్తుంది మంచిగా, ఇయ్యాల రేపు 50 లక్షలు ఇచ్చినా కూడా గంత ఆస్తున్నాడు దొరుకుతలేడు. మన పొల్ల పోయింది కానీ మంచోన్నే పట్టింది. మరి ఒప్పుకుందామా? మనం ఒప్పుకుంటే ఇప్పుడు ఈ ఊరోళ్ళందరూ ఏమంటారయ్యా, ఆ ఆస్తి చూసి ఒప్పుకున్నారు అని అంటారు. అంటే అనుకోని మా అంటే 4 రోజులు పాట పాడతారు, వాళ్ళే సప్పుడేకుంటారు. మళ్ళీ ఇంకో కథ దొరికేదాకా పాడతారు, మళ్ళీ సప్పుడేకుంటారు. అవునవును, మరి ఒప్పుకుందామయ్యా, ఇంకేంది. ఒప్పుకొని మా దగ్గరనైతే మరి రూపాయి లేదు, రూపాయి కట్నం అయితే పోయామని అందాం. సరే సరే. ఏం డిసైడ్ అయ్యిర్రా? ఇక ఏమైతామే, ఇక వాళ్ళు ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళము ఉండాము అని అంటారు. ఇక ఎంత కన్న కడుపు మేము దూరం చేసుకుంటామా అనే. అంటే ఒప్పుకుంటుర్రా మీరు పెళ్ళికి? ఇక ఒప్పుకోకపోతే ఏం చేస్తామే? మా దగ్గరనైతే రూపాయి బిల్ల లేదే. కట్నం పోయుర్రి గిట్నం పోయుర్రు అంటేనైతే మాతోటైతే కాదు. ఎవరు అడిగిర్రా అయ్యా మిమ్మల్ని కట్నము? మాకు రూపాయి కట్నం కూడా అవసరం లేదు. పిల్లను మా చేతిలో పెడతా అని అన్నారు, అదే మాకు చాలు. మేమే గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మీరు ఎవరికి చెప్పుకుంటారో వాళ్ళకి చెప్పుకోర్రి, అందరిని తీసుకొని రారి. ఊళ్ళే చుట్టాలకు అందరికి చెప్పుకొని తీసుకొని రారి. మీరు రూపాయి బిల్ల పెట్టుకోకుర్రి. మా పిల్లగానికి బొచ్చడుంది, మా అన్న సంపాదించిన పైస ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. అవే పైసలు పెట్టి నా కొడుకు నేను మంచిగా గ్రాండ్గా రిసెప్షన్ పెడతా. సరే సరేనయ్యా, చాలా సంతోషం. ఇక రమేష్ అవుతుంది, అయిన పని ఏదో అయింది. ఇక ఇయ్యాల రేపు పిల్లలు గట్లనే ఉన్నారు, అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. మంచి అల్లుడే దొరికిండు నీకు, మంచిగా వాళ్ళకు మర్యాద అయిపోయింత ఇంట్లోకి పోయి. ఇక మేము కూడా పోతాన్నాం. సరే సరే అన్న. ఇక ఇంట్లోకి తీసుకుపోయి ఇంత మర్యాద అయిపో రమేష్, ఇక మేము కూడా పోతాం. సరే సరే నరసక్క. చూసిరాయే, ఫస్ట్ ఏమో లౌడి లవ్ కాండిట్టిర్రు, మళ్ళీగా ఆస్తి పైసా ఉంది అన్న వరకే ఒప్పుకున్నారు పెళ్లికి. ఇదేంది నరసక్క, మరి ఇవాళ రేపు వెనక ఆస్తిని చూస్తారు, పైసలు చూస్తారు. ఆ రమేష్ గాడు ఆయన సచ్చేదాకా కట్టం చేసినా కూడా గంట మంచి అల్లుని వాడు లేకపోతే. అవునవును, ఈడు జోడు మంచిగానే కలిసింది. పోరి కడుపు కూడా కొంచెం ఉబ్బినట్టున్నది, మరి ప్రెగ్నెంట్ తోడున్నదా? అయ్యో మనం అడగకపోతే మేమే. మళ్ళా అడిగితే ఊకుంటారు, నువ్వు బాగా గమ్మత్ మాట్లాడతావు. ఏమో తీయే అవ్వా, అటు ఇటు అయితే కలిసిరు కదా, ఇంకేంది. రమేష్ గాడు రేపడుసుంది దొరైపోతాడు ఇక ఆ బిడ్డతోటి. అదృష్టం ఉండాలి దేనికైనా కూడా. సో చూసిరు కదా మన వీడియో. ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం చేసేసినాం. పార్ట్ 3 ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.